రైట్ జితేందర్ గారు, సో ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్లో ఉన్న వారందరికీ నమస్కారాలు. ఇది సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఉందండి. సమస్యలంతా ఈ రోజు ఎంతో మంది బలిదానం వల్ల ఈ రోజు రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము. అందరు పనిచేసిండ్రు, వాళ్ళు పనిచేసిండ్రు, మనం పనిచేసినాం. కానీ ఈ రోజు మాట్లాడే విధానం అనేది ఒక ప్రజాప్రతినిధిగా మొన్నటి వరకు పనిచేసినటువంటి ఒక ఎమ్మెల్యే అక్కడ ఒక మీటింగ్ లా వారి క్యాడర్ కు ఆ విధంగా ఆదేశించడం అనేది చాలా తప్పండి. అది ఎవరైనా అందరూ ఖండించాల్సిందే, ఎవరు మాట్లాడినా ఖండించాల్సిందే. ఇప్పుడు ప్రజల ట్యాక్సులతో రూపొందించినటువంటి వ్యవస్థని ధ్వంసం చేద్దాము, తర్వాత రైల్వేని ధ్వంసం చేయండి, ఆఫీసులు గాలబెట్టండి, ఇవన్నీ అది కరెక్ట్ కాదు. అది ఆయన ఇప్పుడు ఇది ప్రభుత్వ సొత్తు, ఇది ప్రజల సొత్తు. ప్రజల ట్యాక్సుల ద్వారా ఏర్పడ్డటువంటి ఆఫీసులు కానీ, ఇది రైల్వే కానీ, మిగతా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఆఫీసులు కానీ, సాధనాలు కానీ వాటిని ధ్వంసం చేసే అధికారం ఎవరికి లేదండి. అది చట్ట ప్రకారంగా అందరు చర్యలు తీసుకోవాల్సిందే. ఎవరు మాట్లాడినా చేయాల్సిందే. ఏ పార్టీలు, అన్ని పార్టీలైనా ఖండించాల్సిందే ప్రతి ఒక్కరు. కాబట్టి నేను ఒకటే చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు చక్కగా ఈ రోజు అంతకుముందు అయితే ధర్నా చౌక్ని అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధర్నా చౌక్ ని బ్యాన్ చేశారు. ఇప్పుడు ఈ ధర్నా చౌక్ అనేది ఓపెన్ చేశారు. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రోజు ఒక గొప్ప రాజ్యాంగం ఇచ్చినటువంటి దేశం అనేది 1,47,385 పదాలతో ఏర్పడ్డటువంటి గొప్ప రాజ్యాంగ వ్యవస్థ అనేది ప్రపంచ దేశాలలో ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి గారి మీద, అనిరుద్ రెడ్డి గారి మీద, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మీద ఫస్ట్ వాటి వాక్యాలకి చెప్పేసి నెక్స్ట్ మీరు జితేందర్ గారు మంచి కంటిన్యూ కావచ్చు. వాళ్ళ సమర్థిద్దామా, అడ్డంగా నరికేద్దామన్నాడు, ఫ్యాక్టరీని అడ్డు పెడతామన్నోళ్ళు. నేను అదే చెప్తున్నాను. నేను ఎవరు మాట్లాడినా కూడా తప్పే, రాజ్యాంగం వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా తప్పే అని మొదట చెప్పిన సోదరా, కొద్దిగా వినండి. మీరు మొదట చెప్పిన అంటే మీ ముఖ్యమంత్రి గారు ఎవరు మాట్లాడినా తప్పే. అది రాజ్యాంగ వ్యవస్థలో మాట్లాడడం తప్పు. ఇది ఒక్కొక్క రూపాయి ఉన్న ట్యాక్సుల రూపకంగా కట్టినటువంటి ఉన్నటువంటి వాటిని సంస్థలు ఏర్పడితే వాటిని ధ్వంసం చేసుకోవడానికి, చంపుకోవడం, నరుకోవడానికి కాదండి. ఎంతో 1,200 మంది బలిదానంతో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రము మొన్నటి వరకు 10 సంవత్సరాలు పరిపాలించింది కదా. ఎందుకంత ఫ్రస్ట్రేషన్ లో వస్తున్నారు? అవసరం ఏముంది? వెయిట్ చేయొచ్చు కదా. 2 సంవత్సరాలు అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి. అనేక సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తున్నది. మీకు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు నిరసన తెలపడానికి అన్ని వసతులు కల్పించినాం కదా. మేము ధర్నా చౌకులు బ్యాన్ చేయలేదు కదా. ఎక్కడ ఎవరిని ప్రభుత్వ పరంగా మీరు కోర్టును ఆదేశించండి, కోర్టుతో దార తెచ్చుకోండి, లేకపోతే గవర్నమెంట్ కు అప్పీల్ చేసుకోండి, పోలీసు వ్యవస్థకు అప్పీల్ చేసుకుని ధర్నాలు చేయండి. దాన్ని మీరు ప్రజాస్వామ్య పత్రిక ముఖంగా రండి, ఎలక్ట్రానిక్స్ మీడియా, ప్రింట్ ముఖంగా రాని వచ్చి చెప్పండి. చెప్తే ఏదైతే అది బాగుంటది. ఎవరు చేసినా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా అది తప్పే అని చెప్తున్నాం మేము. ఎవరికి హక్కు లేదు ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడి ట్యాక్సుల రూపకంగా మరి సంస్థలు ఏర్పరచుకున్నప్పుడు వాటిని పగలగొడతాం, తర్వాత కాళ్ళ పెడతాం అనే పదాలు అనేటివి అందరు ఖండించాల్సిందే. చంపుకోవడం, నరుకోవడం అది వేరే వారు, కానీ ప్రజలకు సంబంధించింది కాళ్ళ పెడతాం చాలా మేము ఖండిస్తున్నాం. దాన్ని చర్య తీసుకోవాల్సిందే. ఏ పార్టీ వ్యక్తులు మాట్లాడినా ప్రజాస్వామ్యబద్ధంగా కేసులు పెట్టాల్సిందే, చేయాల్సిందే. నేను ఎవరిని గురించి నేను మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ వాళ్ళైనా సరే, బీజేపీ వాళ్ళైనా సరే, బీఆర్ఎస్ వాళ్ళైనా సరే, అందరి మీద కేసులు పెట్టాల్సిందే ప్రజాస్వామ్య వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడితే. కాబట్టి ఇది మరి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఆలోచన చేయాలి. ఇలాంటి వ్యక్తులు చేసుకుంటే వారి పార్టీకి నష్టం జరుగుతుంది, రాబోయే కాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మరి కేటీఆర్ గారు దీని విషయంలో కానీ, కేసీఆర్ గాని స్పందించాలి. కానీ ఆయన మాట్లాడిన విధానం అనేది ఇప్పటి వరకు మాట్లాడింది, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిన విధానం వేరే ఉంది. కానీ అక్కడ ఏమంటుండ ఆయన, ప్రజాస్వామ్యబద్ధంగా ట్యాక్స్ల ద్వారా ఏర్పడినటువంటి సంస్థలపై దాడులు చేయండి, కాలబెట్టండి అండి. ఎవరికి హక్కు ఉంటుందండి దానికి? కాబట్టి ఇది చాలా తప్పు. కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు మన ఇక్కడ ఉన్నటువంటి ఎవరిని వదిలేదు లేదు, ఏ కేసును కూడా వదిలే ప్రసక్తి లేదు. శాంతి భద్రత విషయంలో కానీ ఎవరు చేసినా కూడా అది తప్పు అవుతుంది, శిక్షించాల్సిందే, కేసులు పెట్టాల్సిందే. అంటే కేసులు అనేవి కేవలం ప్రతిపక్ష పార్టీలకే వర్తిస్తాయా, లేకపోతే కాంగ్రెస్ నాయకు వర్తిస్తా అని చెప్పేసి కేసులో మీ మీద ఎందుకు అయితే లేవండి? ఈ రోజు ఇద్దరు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి బయట ఇప్పుడు ఒక వ్యక్తి మీద మీకు ఈ రోజు ప్రజలు, ప్రభుత్వము, ప్రజాప్రతినిధి, 3 అంచెల వ్యవస్థ అనేది. ప్రజాప్రతినిధి అనేది మీడియేటర్ అండి. ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వ అధికారులు, పోలీసు వ్యవస్థ అంతా ఉంది కదా.
ఎమ్మెల్యేల మీద ముఖ్యమంత్రి కేసులు పెట్టొద్దన్నట. చట్టం అందరు సమానమైన 3 అంచెల వ్యవస్థ అయినా 30 అంచెల వ్యవస్థ అయినా చట్టం అందరు సేమ్ ఉంటది. ఇప్పుడు కేసులు చట్టం రాజ్యాంగం అందరు సేమ్ ఉంటది కదా. మరి మా కేసులు ఎందుకు తీసుకుంటలేరు? ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మీద మా నాయకులు ఇచ్చిన కేసులు ఎందుకు తీసుకుంటలేరు? మీ ఎమ్మెల్యేల గారి మీద మా నాయకులు ఇచ్చిన కేసులు ఎందుకు తీసుకుంటలేరు? కేవలం సుమోటోగా తీసుకొని కేసు పెట్టు అని చెప్పి ఒక ఇద్దరు ఎమ్మెల్సీలు వ్యవస్థ ఇప్పుడు రాజ్యాంగం లోపడే వ్యవస్థ పనిచేసేది. సోదరుడు విను, నేను చెప్పిన నీకు ప్రజాస్వామ్య విషయం. ఇప్పుడు మనది 3 అంచెల వ్యవస్థ. ప్రజాప్రతినిధులు అనేది మీడియేటర్ సోదరాయిగా ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం అనేది చట్టం ఎవరు చుట్టమైతుందని ఇక్కడ ప్రశ్న సోదరా. ఈ రోజు మీ నాయకులు ఎందుకు కేసులు అయితే లేవు? కేవలం మా నాయకులు ఎందుకు సుమోటో తీసుకుని కేసులు పెడతా ఉన్నాం ప్రశ్నిస్తా ఉన్నాము. ఈ రోజు మీ మీద ఎందుకు కేసులు అయితే లేవు ఫస్ట్ చెప్పండి. అంటే డీజీపీ గారు వాళ్ళు ఇచ్చినటువంటి కేసులు, వాళ్ళపైన ఇచ్చినటువంటి కేసులు ఎవరి మీద చర్యలు తీసుకోరు. వాళ్ళే కాదు వాళ్ళ ఫ్రెండ్స్ పైన ఇక మళ్ళీ ఏమో పేరు తీసుకోవద్దని ఒక గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు కదా. వాళ్ళ మిత్రులకు సంబంధించిన వారిపైన కూడా పెద్ద పెద్ద పోక్సో లాంటి కేసులలో కూడా వాళ్ళు అనుకున్నప్పుడే అరెస్టులు అయితే 9 రోజుల దాకా ఎటువంటి యాక్షన్ గానీ ఏం జరగదు. అంటే ఇట్లా నడుస్తా ఉన్నది. ఈ రోజు మన సోదరు మాట్లాడుతూ ఏం చెప్తా ఉన్నది, కేతపల్లి మున్సిపాలిటీ అని చెప్పి. కేతపల్లి కాదమ్మా, అది కేతన్పల్లి. 56 రోజులు చాలా మెజార్టీ వచ్చినటువంటి అక్కడ కమ్యూనిస్టులకి బీఆర్ఎస్ కి సంపూర్ణ మెజార్టీ వచ్చి అక్కడ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నటువంటి ఈ పార్టీల మీద దమననీతి ఏ విధంగా జరిగింది, ఆ రోజు అక్కడ మంత్రి వివేక్ గారు ఎట్లా చేసిరు అని చెప్పేసి చూస్తే ఆ రోజు బాలకృష్ణ గారి కేసులు ఏ విధంగా తన మీద పుటప్ చేసి తనను ఆదిలాబాద్ జైల్లో ఏ విధంగా పెట్టి హింసించిన చూసినాం. అయినా కానీ చివరికి న్యాయం గెలిచిందమ్మా. అక్కడ చూడండి, బాలకృష్ణ గారి పైన ఉద్యమంలో 226 కేసులు అయినాయి. మేబీ సోదరికి ఆ కేసుల గురించి అవగాహన లేనట్టుంది అప్పటికి. మేబీ అప్పటి డాటా కాకుండా ఏదో మొన్నటి కేతన్పల్లి ఈ మున్సిపాలిటీ ఎన్నికలు ఉద్యమ నాయకుడు ఉద్యమ నాయకుడు అయినప్పుడు ఒక ప్రజానాయకుడుగా ఇలాగ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? రెచ్చగొట్టేలాగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? బండి సంజయ్ గారు తల్లిని, తండ్రిని, కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి భార్యను, కేటీఆర్ గారిని ఉన్న వాళ్ళందరూ అవమానించారు. దాని గురించి మాట్లాడండి. ముందు గురువింద ఇండివిజువల్ గా కాదండి, ఏ లీడర్ అయినా సరే తన నలుపు తన గురువింద గింజ తెలియనట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. తాను చెప్పింది ఏంటి, ఒక ప్రజా సమస్యల మీద వ్యక్తిగతంగా ఎవరి మీద మాట్లాడినా సుమన్ గారు మాట్లాడారు. ప్రజా సమస్యల మీదే మాట్లాడతారు. అంటే సమస్యల మీదే మాట్లాడతారు. ఇప్పుడు నువ్వు కేసీఆర్ గారికి గుర్తు అని ప్రజా సమస్యనా, లేకపోతే నువ్వు కేసీఆర్ కొడుకువే అయితే ప్రజా సమస్యనా అమ్మా? చెప్పండి, ప్రజా సమస్య ఏంటిదమ్మా? నిన్న బాలకృష్ణ గారు మాట్లాడింది బొగ్గు గని కార్మిక సంఘం సంబంధించి ఆ నాయకులకు వాళ్ళకు ఉన్నటువంటి కష్టాల మీద మాట్లాడి అదొక ప్రజా సమస్య. ప్రజా సమస్యలు ఆక్రోశం వేరు. బొగ్గు గనుల కార్మికుల సమస్య గురించి అక్కడ కార్మికుల గురించి ఆయనకి అంత బాధగా ఉంటే, ఒక్క నిమిషం బాధ ఉంటే ఆయన ప్రొటెస్ట్ చేయమనండి. ప్రొటెస్ట్ రకరకాలు చేస్తారమ్మా. చేస్తాడు కానీ వ్యక్తిగతంగా ఎక్కడ చేయలేడు మీ నాయకులాగా అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా నేను. ఎక్కడ తను వ్యక్తిగత ఎజెండాను అమలు చేయలేదు. మాట్లాడండి, గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంటే దానిపైన యాక్షన్ తీసుకోండి. యాక్షన్ తీసుకోండి. మీరు ఏదైనా మనకు అనలిస్ట్ గారు చాలా గొప్ప చెప్పిన ఇంతకుముందు అవగాహన ఉంటే నేను చెప్పింది ఆక్రోశాన్ని మాత్రం వెళ్ళగట్టి అగ్గి రాజేస్తామని మాట్లాడతారు. అగ్గి రాజేస్తామని మాట్లాడితే అగ్గి పెడతారని అడుగుతా ఉన్నా. ఈ రోజు తల్లి తరిమేస్తారని మాట్లాడితే తల్లి తరిమి రాయిస్తారని అడుగుతా ఉన్నాము. బరాబర్ ప్రాంతం గురించి పోరాడండి. బరాబర్ పోరాడతారు. నైని బొగ్గుగన్ల స్కామ్ ఏం జరుగుతుంది అని దాని గురించి వచ్చి మాట్లాడదాం చెప్పు. ఇటువంటి అన్ని అంశాలు ఉన్నాయి. తను చెప్పింది ఏంటంటే ఆక్రోశం వెళ్ళగొక్కే ప్రయత్నం, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క బాధలను తన